శ్రీ వికారినామ సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో మనం మేషరాశి వారికి జూలై నెలలో ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం ప్రస్తుతం చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ జూలై మాసంలో ఈ జూలై మాసం అంతా దాదాపుగా గురుడు అష్టమ స్థానంలో, శని భాగ్యస్థానంలో, రాహువు మూడవ ఇంట, కేతువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. రవి మిథున కర్కాటకాల్లో సంచారం చేస్తున్నాడు ఈ జూలై మాసంలో దాదాపుగా. అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిశీలించుకున్న మీదట ఈ సంవత్సరం మేషరాశి వారికి దాదాపుగా అన్ని రంగాల్లో అనుకూలంగా ఉందనే చెప్పచ్చు. స్వతసిద్ధంగా ధైర్యస్తులైనటువంటి మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఈ జూలై నెలలో అనేక రకాలైనటువంటి గోల్స్ని, టార్గెట్స్ని రీచ్ అవుతారు. అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి, అనుకూలమైన చోట్లకి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది, విద్యార్థులకి మంచి ఫలితాలు ఉంటాయి, వ్యాపారస్తులకి వ్యాపార రంగంలో గతంలో ఏర్పడిన నష్టాలను పూడ్చుకుని లాభాల మార్గంలో అడుగు పెడతారు. ఇకపోతే కళాకారులకి ఈ జూలై నెల, అంటే మేషరాశిలో జన్మించినటువంటి కళాకారులు, ఆర్టిస్టులు, సినీ రంగ ఆర్టిస్టులు, టీవీ రంగ ఆర్టిస్టులు, ఎవరైనా సరే కళాకారులు, సింగర్స్ అందరూ కూడా ఈ సంవత్సరం పూర్తిగా మంచి మంచి అవకాశాలని ఈ సంవత్సరం జూలై నెలలోనే పొందగలుగుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం చర్చించుకోవాలి. ఈ జూలై నెలలో 16వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రంలో ధనుసు, మకర రాశుల్లో ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ఏర్పడినటువంటి సమయాన్ని కనుక తీసుకున్నట్టయితే అది దాదాపుగా వృషభ లగ్నం, మిథున లగ్నాల్లో ఏర్పడుతుంది. ఇక్కడ ఈ చంద్రగ్రహణం యొక్క ఫలితాలు మేషరాశి మీద అంత తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు అయితే చూపించవు. కాకపోతే మనం సాధారణంగా ఇప్పటి వరకు చెప్పుకున్నట్లుగా మేషరాశి వారందరికీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మంచి స్థితి కనపడుతోంది. రాజకీయ రంగంలో గతంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డవాళ్ళు ఈ మాసంలో సరైన నిర్ణయాలు తీసుకుని రాజకీయ రంగంలో దూసుకెళ్ళటానికి ఈ మాసం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళందరికీ ఈ లక్షణాలు వర్తిస్తాయి. అయితే వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కూడా వాళ్ళ ఫలితాలు ఉంటాయి. అంటే వాళ్ళ దశల రీత్యా, అంతర్దశల రీత్యా ఉంటాయి. అయినప్పటికీ మేషరాశి వారికి జూలై నెలలో అన్ని రకాల అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. అయితే వీరు ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించాలి. కారణం ఏంటంటే ప్రధాన గ్రహాలైన గురుడు, శని, రాహువు, కేతువుల్లో ఒక్క గురుడు మినహా జూలై నెల మొత్తం కూడా మిగతా అన్ని గ్రహాలు దాదాపుగా అనుకూలమైన స్థితిలోనే ఉన్నాయి. కనుక వీళ్ళు గురు అనుగ్రహాన్ని సంపాదించాలి. కనుక వీళ్ళు చేయవలసింది ఏంటంటే గురుడికి ప్రత్యేకమైనటువంటి శాంతి కార్యక్రమాలు జరిపించుకుంటే ఈ నెలలో తిరుగులేని నిర్ణయాలు చేసుకుంటారు. భవిష్యత్తుకి, అంటే గృహ వాహన సౌకర్యాలను ఏర్పరచుకోవడానికి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎలిజిబిలిటీ సంపాదించుకోగలుగుతారు. అన్ని రంగాల్లోనూ ముందంజ వేయగలుగుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి గతంలో జరిగిన పొరపాట్లను దిద్దుకోవటానికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలమైనటువంటిది. అంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూలై నెల ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది జూలై నెలలో మేషరాశి వాళ్ళకి ఉండేటువంటి రాశి ఫలాలుగా మనం చెప్పుకోవచ్చు. స్వస్తి.